14 రోజుల తర్వాత మళ్ళీ రాజోలు వస్తాను. నేనేం చెప్పాను అధికారులకి, కోనసీమకి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్, ఒక సమగ్రమైన విధి విధానాలతోటి ముందు రైతాంగానికి, కొబ్బరి రైతాంగానికి కావాల్సిన విధి విధానాలతో ఒక ప్రణాళికతోటి 45 రోజుల్లో వస్తాం జనవరి పండగ తర్వాత. ఈ లోపల నేను ఇంక 14 రోజుల తర్వాత వస్తాను. దానికి ఏం పనులు చేయమని చెప్పి అధికారులకి ఆదేశించాను. అలాగే మీకు కూడా మీరు నన్ను పని చేసుకునే వెసులుబాటు ఇవ్వండి చాలు. నాకు 2 ఇవ్వండి. మీరు నాకు పని చేసే వెసులుబాటు ఇవ్వండి. 2, 15 సంవత్సరాలు ఒక కొబ్బరి చెట్టును కాపాడుకుంటే అది ఇంటికి పెద్ద కొడుకు అంటారు. కూటమి ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకులా కాపాడండి మీరు. ఈ పెద్ద కొడుకుని మీరు కాపాడితే పెద్ద కొడుకు మీకు భవిష్యత్తు ఇస్తారు. ఇది రాజోలు తాగదు, కోనసీమ తాగదు, ఆంధ్రప్రదేశ్ తాగదు, దేశంకి వెళ్తుంది. మీరు అంటే అదే చెప్తున్నాను, రాజోల్ నుంచి మొదలైన ప్రయాణం పైదాకా వెళ్ళాలి. మీ చేతుల్లో ఉన్నది. నాకు ఇవ్వగలిగేదల్లా, నేను మిమ్మల్ని నమ్మాను, మీకోసం నిలబడతాను. నేను అద్భుతాలు రాత్రికి రాత్రి చేస్తానని చెప్పను. రోడ్లు రాత్రి వేయలేం, కానీ మీకోసం నిలబడతాం. మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు పాలు పంచుకోవాలంటే నన్ను పవన్ కళ్యాణ్ అవసరం లేని స్థాయిలో దేశం ఉండాలి. పవన్ కళ్యాణ్ అవసరం లేని స్థాయిలో రాజోలు ఉండాలి. నేను వస్తేనే సమస్య తీరుద్దంటే తప్పు కదా. వ్యక్తి సెంట్రిక్, పర్సనల్ సెంట్రిక్ డెమోక్రసీ అయిపోయింది, డేంజరస్. ఇట్ షుడ్ బి సిటిజన్ సెంట్రిక్ డెమోక్రసీ. అక్కడున్న ఆడబిడ్డ ఆడపిల్ల నాకు పని అవ్వట్లేదంటే మీరు ధైర్యం వెళ్తే మీరు గొంతు తెరిస్తే పని అయిపోవాలి మీకు. అది కదా మీకు రాజ్యాంగం ఇచ్చింది. దానికోసం పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేయకర్లా, ఇంకో అధికారి కోసం వెయిట్ చేయకర్లా, ఇంకో మంత్రి కోసం వెయిట్ చేయకర్లా. ఎప్పుడైతే ప్రజలు చాలా బలంగా ఉంటారో నాయకులకి భయం వేస్తుంది.